సంక్రాంతి సినిమా అనంగానే కంటెంట్ చూడొద్దు, ఏం చూడొద్దు. డైరెక్ట్ వెళ్ళామా, నవ్వుకున్నామా, కామెడీ ఉందా, చూసామా, వచ్చేసామా అన్నట్టుంటే చాలు అని అనుకుంటున్నాం. మనం చూసిన గత 3 సినిమాలు 'అనగనగా ఒక రాజు' కానీ, 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కానీ, చిరంజీవి సినిమా కానీ, శంకర్ వరప్రసాద్ సినిమా కానీ అలాగే కాంప్రమైజ్ అయిపోయి ఓకే అని వచ్చేస్తాం. బట్ నాకు ఒకటి లోపల కొడుతూ ఉంటుంది ఏంటంటే, ఎందుకని మనం కంటెంట్ చూడకూడదు? కంటెంట్ ఉన్న సినిమాల్లో కామెడీ ఉండకూడదా? కామెడీ ఉండొచ్చు, బట్ దానికి ఎందుకని కంటెంట్ పెట్టలేకపోతున్నారు అన్న బాధ ఉంది. ఆ బాధ ఈ సినిమాతో తీరిపోయింది నాకు. కంటెంట్ ఉంటూ ఒక యూనిక్ స్టోరీ లైన్ తీసుకుంటూ దాంట్లో కామెడీ పండించారు. నిజంగా ఈ సంక్రాంతి వచ్చిన అన్ని సినిమాల్లో దిస్ ఈజ్ ద బెస్ట్ మూవీ అని చెప్తాను నేను. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్, ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాను. ఉన్న ఒకే ఒక ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రామ్ అబరాజు గారు సామాజ వర్గమన లాంటి సినిమా తీశారు. బట్ హ్యాపెన్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఫస్ట్ సినిమా తీస్తారు, తర్వాత పెంట చేసేస్తారు. సో అట్లా ఉంటుంది అనుకున్నాను. కానీ రియల్లీ హీ ప్రూవ్డ్ ఏ గుడ్ డైరెక్టర్ అని చెప్పి నిజంగా ప్రూవ్ చేసుకున్నాడు. చాలా మంచి సినిమా తీశారు. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ సంక్రాంతి టైంలో అయితే ఎక్కడ కూడా ఏమి నెగిటివ్స్ లేవు అన్నట్టే తీసుకుంటూ వెళ్ళారు. ఈ సినిమా రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు ఫస్ట్ టైం మన సినిమా పంచాంగం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఎలా ఉంది అంటే నాకైతే పిచ్చగా నచ్చేసిన సినిమా. బాగా ఎక్కింది నాకు ఈ సినిమా. అంటే ఏదో రెగ్యులర్ స్టోరీ లైన్ తీసేసుకొని దానికి కామెడీ పెట్టి అతికించడం కాదు, ఏదో మీమ్ రెఫరెన్సెస్ తీసేసుకొని అవి ఇందులో పెట్టేసి నవ్వుకున్నామా అన్నట్టు కాదు. ఒక యూనిక్ స్టోరీ తీసుకున్నారు, ఒక మంచి కాన్ఫ్లిక్ట్ పెట్టారు. ఓకే, కాన్ఫ్లిక్ట్ అంటే ఎలా ఉంటుంది, దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు అని అనుకోవచ్చు. సో అలా క్లైమాక్స్ దాకా తీసుకొచ్చి ఏదో పిచ్చిగా చేసేసి అయిపోయింది అని క్లోజ్ చేసేది కూడా కాదు. ఆ క్లైమాక్స్ అనేది అప్పటికప్పుడే రెజల్యూషన్ వచ్చేయాలి అన్నట్టు కాకుండా సంవత్సరం పడుతుంది, 2 సంవత్సరాలు పడుతుంది, అప్పుడు ఇట్లా అయ్యింది అన్నట్టు మంచి స్మూత్గా తీసుకెళ్లారు. క్లైమాక్స్ కూడా బాగుంది, జస్టిఫికేషన్ బాగుంది. ప్రతి క్యారెక్టర్కి మంచి కామెడీ డిజైన్ చేశారు. వెన్నెల కిషోర్ గారు కానీ, సత్య కామెడీ కానీ, సత్యాకి అయితే అసలు ఇరగదీసే డైలాగ్స్ అవి కొన్ని మీమ్ రెఫరెన్సెస్ ఉంటాయి. బట్ అది మీమ్ రెఫరెన్సెస్నే పట్టుకొని ఏలాడకుండా వాళ్ళు ఏదైతే ఒక ఆర్గానిక్ కామెడీ చేద్దాం అనుకుంటున్నారో ఆ కామెడీ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్లో ఒక మీమ్ డైలాగ్ వేస్తాడు. అన్నీ అయిపోయిందో ఒకటి అమ్మ బంటి ఏంటి అంటాడు. తర్వాత మళ్ళీ లాస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మనిషివా ఫ్లాష్ మ్యాన్వా అంటాడు. సో ఇట్లా కొన్ని ఆ మీమ్ రిఫరెన్సెస్ వాడారు. కానీ ఆ సీన్ ఆర్గానిక్గా నవ్వు వచ్చిన తర్వాత దానికి అది అతికిచ్చారు తప్ప మీమ్ మీద డిపెండ్ అయిపోయి అయితే తీయలేదు. అదొకటి చాలా బాగా నచ్చింది. శర్వానంద్ చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ ఇంకొక హీరోయిన్ ఉంది సాక్షి అని, ఆవిడైతే చాలా బాగుంది అండ్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఆవిడ కూడా బాగా సెట్ అయింది క్యారెక్టర్ కనిపించింది. అండ్ సంయుక్త మీనన్ కూడా కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది క్యారెక్టర్. బట్ ఫ్లోలో వెళ్ళే కొద్దీ ఓకే బాగానే ఉంది ఈమె క్యారెక్టర్ కూడా అన్నట్టు అనిపించింది. కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. మెయిన్ ఇందుట్లో మెన్షన్ చేయాల్సింది వచ్చి నరేష్ గారు. సామాజ వర్గంలోనే సూపర్ క్యారెక్టర్ అనుకుంటే దీనికి అంతకన్నా కామెడీగా అనిపించింది. ఆయన రియల్ లైఫ్ క్యారెక్టర్ని మిక్స్ చేసి తీసినట్టు అనిపించింది నాకు. సో మళ్ళీ పెళ్ళి అనే కాన్సెప్ట్ లాగా అది చాలా కామెడీ పండింది. ఆయన డైలాగ్స్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన కాస్ట్యూమ్స్, ఆయన టీషర్ట్ మీద ఉండే కొటేషన్స్, శర్వానందం గారి కాస్ట్యూమ్స్, సో ప్రతి ఒక్కళ్ళ కాస్ట్యూమ్స్ భలే డిజైన్ చేశారు. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. నేను ఒక సాంగ్ విన్నట్టున్నాను, నీతో పరిచయం దర్శన సాంగ్. మిగిలిన ఏం వినలేదు. బట్ ఆ స్క్రీన్ మీద చూసినప్పుడు చాలా మంచిగా అనిపించినాయి సాంగ్స్. ఉన్న 3-4 సాంగ్స్ ఉన్నాయి, ఎక్కడ ఫ్లో డిస్టర్బ్ చేయవు, ఎక్కడ రావాలో అక్కడ సాంగ్ వస్తుంది. సో సాంగ్స్ చాలా బాగున్నాయి. అలాగే క్లైమాక్స్లో ఒక మామూలుగా ఏంటంటే ఏదైనా బ్రేకప్ గొడవ జరిగినప్పుడు రోడ్డు మీదకి వచ్చేసి డప్పులు సౌండ్లు పెట్టుకుంటా ఉంటుంది కదా, అట్లా కాకుండా ఆ సాంగ్ కూడా భలే నీట్గా డిజైన్ చేశారు. ఎక్కడా కూడా మ్యూజిక్ మీకు టప్ప కొట్టేసినట్టు డప్పులు ఇట్లా అనిపించదు. లోవర్ బాస్ యూస్ చేస్తారు. హైలైట్ సీన్స్, ఎలివేట్ అయ్యే సీన్స్లో కూడా లోవర్ బాస్లో తక్కువ వస్తూ ఉంటుంది. బట్ ఆ సీన్ హైలైట్ చేస్తూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అల్టిమేట్ అనిపించింది నాకు. భలే నచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. చాలా ఫ్రెష్ లుక్ ఉంది మూవీకి. ఏదో ఒక సీన్ చూస్తున్నాము, ఇంతకుముందు చూసాము అన్నట్టు అనిపించదు. మేబీ స్టోరీ కొంచెం మ్యాచ్ అవ్వచ్చు, బట్ ఆ లిప్ పెట్టిన కాన్ఫ్లిక్ట్ కానీ, దాని లాక్కెళ్ళే విధానం కానీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది స్టోరీ. సినిమా మొత్తంలో నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయి అంటే నాకు అనిపించింది ఏంటంటే, ఓకే అది సినిమాటిక్ లిబర్టీ కింద కూడా మనం తీసుకోవచ్చు. ఒక సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో వచ్చే సీను, ఆ సీన్ ముందే చెప్పేస్తే అసలు సినిమాయే లేదు కదా అనిపిస్తుంది. బట్ ఓకే ఇగ్నోర్ చేయొచ్చు, అదేమి పెద్ద నెగిటివ్ కాదు. నాకైతే పెద్ద నెగిటివ్స్ కూడా ఏమి అనిపించలేదండి. బాగా ఎంజాయ్ చేసి వచ్చాను మూవీకి అయితే. వెళ్ళిన తర్వాత ఎక్కడ నాకు నిద్ర రాలేదు, బోరు కొట్టలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా బాగా హ్యాండిల్ చేశారు. ఒక క్రాఫ్ట్ కాదు, అన్ని క్రాఫ్ట్స్ కరెక్ట్గా వర్క్ చేస్తే ఇలాంటి ఒక మంచి ప్రోడక్ట్ వస్తుందని అయితే చూపించారు. సంక్రాంతి విన్నర్ అని చెప్తాను నేను. అన్ని సినిమాల కన్నా నాకు ఈ సినిమా బాగా నచ్చింది. పండగకి ఏ సినిమాకి వెళ్ళాలి, చిరంజీవి సినిమాకి వెళ్దామా, ప్రభాస్ సినిమాకి వెళ్దామా ఇట్లా అనుకోవద్దు. ఒక మంచి సినిమా చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమాకి అయితే వెళ్ళండి. ఇది మన రివ్యూ ఫర్ నారీ నడుము మురారి. మన రివ్యూ నచ్చినట్లయితే మీకు ఇంకేమైనా కామెంట్స్ చేయాలనుకుంటే కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినిమా పంచాంగం. థ్యాంక్ యూ.